ప్రేక్షకులందరికీ స్వాగతం, సభ్యులందరికీ నమస్కారాలు. ఈరోజు మన మహాపార్టీలో ఎంతో ప్రాచుర్యాన్ని పొందుతున్న మహాపార్టీ ప్రజలకు దూసుకెళ్లిపోతోంది. దాదాపు 10 లక్షల మంది ఓటర్లు తమ సంసిద్ధత వ్యక్తం చేసినారు. ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఆహాపార్టీ నీతి నియమాలకు నైతిక విలువలకు కట్టుబడి ఉండే పార్టీ. నైతిక విలువలు అంటే గుర్తొచ్చింది. నైతిక విలువ అంటే నైతికత అంటే ఏంటంటే మా గురువు గారు ఏం చెప్తారంటే, నైతికత అంటే నీకు నువ్వేం చేసుకుంటావో నీ పక్కనోడు కూడా అదే చేయాలి, ఈ సృష్టి మొత్తానికి కూడా అదే చేయాలి, అది నిజమైన నైతికత అంటాడు. కానీ ఈ రోజు అందరు రాజకీయ నాయకులు, అందరూ బిజినెస్ మ్యాన్, అందరూ సామాన్య జనం కూడా మనకేం చేసుకుంటామో అది పక్కనోడు ఖచ్చితంగా ఆపోజిట్ చేస్తూ, వాళ్ళకి నష్టం జరిగినా పర్వాలేదు, నేను బాగుంటే చాలు, వాళ్ళు చెడిపోయినా పర్లేదు, నేను బాగుంటే చాలు అని చెప్పి అందరూ కూడా నమ్ముతూ ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ఆ రకంగా ప్రపంచాన్ని ఒక భ్రష్టు పట్టే దిశగా తీసుకుపోతున్నారు. భారతదేశాన్ని ముఖ్యంగా నైతిక విలువలు లేని రాజకీయ జీవితాలు 100% వచ్చేసినాయి అనమాట. సో ఆహా పార్టీ నైతిక విలువలతో కూడుకున్నది, ఆత్మసాక్షిగా పనిచేస్తుంది. అంటే నేను నాకేం చేసుకుంటానో మీకు కూడా అదే చేస్తాను. బాబుజీ గారు ఒకరు అన్నారు. సో ఇక్కడ నేను అనేది తప్పు కాదు. ఇక్కడ నేను చెప్పాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, ఈరోజు ఆహా పార్టీ నైతిక విలువల గురించి ఎందుకు మాట్లాడుతుందంటే, నేననేది డెవలప్ కావాలి, నాకుది అనేది డెవలప్ కావాలి, నా వాళ్ళు అనేవాళ్ళు డెవలప్ కావాలి. దీంట్లో ప్రతి ఒక్కరూ ఉండాలి. నేననే దాంట్లో నేను ఉండాలి, నా వాళ్ళంటే ఈ సృష్టి యావత్తూ ఉండాలి. ఇక్కడ నేను అనేది ఉండడం తప్పు కాదు, నాది అనేది ఉండడం తప్పు కాదు, మనం డెవలప్ కావాలనుకోవడం తప్పు కాదు. కానీ పక్కవాడికి డ్యామేజ్ చేస్తూ, ముఖ్యంగా ఒక బాధ్యత తీసుకున్న తర్వాత సృష్టిలో ధర్మం అనే ఒక పాయింట్ ఉంది, అందరూ మర్చిపోతున్నారు. సో ధర్మం అంటే ప్రతిదానికి, ప్రతి వృత్తికి, ప్రతి పనికి, ప్రతి చేతకు, ప్రతి జన్మకు, ప్రతి దానికి ఒక ధర్మం అంటూ ఉంటుంది. ఆ ధర్మం నిర్వర్తించినప్పుడు నేచర్ కూడా తిరిగి ఆ అధర్మాన్ని, దాన్ని తిరిగి రైట్ ట్రాక్ లో పెట్టడానికి చాలా చాలా ట్రై చేస్తుంది. ఆ రకంగా మనము ఎప్పుడైనా కానీ హిందూ ధర్మంలో ముఖ్యంగా చాలా గొప్పగా చెప్పుకుంటాం. అదేంటంటే, వాడి పాపాన్ని వాడైపోతాడులే, వాడి పాపాన్ని వాడైపోతాడులే అనడంలో హిందూ ధర్మంలో పెద్ద లాజిక్ ఉందండి. ఎందుకంటే నేచరు అతను చేసిన పనికి అతనికి తిరిగి ఆ సంస్కారము, ఆ కర్మ, అది తొలగిపోయేటట్టు అరేంజ్మెంట్స్ ఖచ్చితంగా చేస్తుంది. ఈరోజు ఆ పాయింట్ ఆధ్యాత్మికంగా ఉన్న ఈ గొప్ప పాయింట్ అందరూ మర్చిపోతున్నారు. అందువల్ల రాజకీయాల్లో చేరి ఒక అధికారాన్ని తీసుకున్న తర్వాత హృదయపూర్వకంగా ధర్మబద్ధంగా ఉండడం లేదు. అందువల్ల ఆహా పార్టీ ఈ విషయంలో మీకు 100% మాటిస్తున్నాను. ధర్మబద్ధంగా ప్రతి ఒక్క పాయింట్లోనూ మేము నిష్కామ కర్మ ఆచరిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఒక రైట్ ట్రాక్ లో ఉంచుతూ, మేము ధర్మబద్ధంగా మా విధులు నిర్వర్తిస్తూ ఈ దేశాన్ని ఒక అభివృద్ధి పదం వైపు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కృషి చేస్తాం.